వెల్కమ్ టు 99 టీవీ. నేను సాయి సుధా. ఇక డీటెయిల్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పత్తికొండ మండలంలోని పుచ్చకాయలమడ గ్రామంలో నిర్వహిస్తున్న గ్రామ సభలో ఆయన పాల్గొంటారు. అనంతరం అక్టోబర్ నెలకు సంబంధించిన పెన్షన్లను పంపిణీ చేస్తారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక కర్నూలు జిల్లాకు ఆయన వెళ్లటం ఇదే తొలిసారి. సీఎం చంద్రబాబు ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పత్తికొండ మండలంలోని పుచ్చకాయలమడ గ్రామంలో నిర్వహిస్తున్న గ్రామ సభలో ఆయన పాల్గొంటారు. అనంతరం అక్టోబర్ నెలకు సంబంధించిన పెన్షన్లను పంపిణీ చేస్తారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక కర్నూలు జిల్లాకు ఆయన వెళ్లటం ఇదే తొలిసారి. సీఎం చంద్రబాబు ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పత్తికొండ మండలంలోని పుచ్చకాయలమడ గ్రామంలో నిర్వహిస్తున్న గ్రామ సభలో ఆయన పాల్గొంటారు. అనంతరం అక్టోబర్ నెలకు సంబంధించిన పెన్షన్లను పంపిణీ చేస్తారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక కర్నూలు జిల్లాకు ఆయన వెళ్లటం ఇదే తొలిసారి. అయితే చంద్రబాబు షెడ్యూల్ కి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి, ఈ రోజు కర్నూలు జిల్లాలో చంద్రబాబు షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది? ప్రకటించున్నారు. ఇక్కడ పిచ్చకాయలపల్లిలో కూడా ఏదైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఈ రోజు ఉదయం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కర్నూలు జిల్లా ఓరోకల్ ఎయిర్పోర్ట్ కూడా ప్రత్యేక విమానంలో చేరుకున్న అనంతరం అక్కడి నుంచి కూడా ప్రత్యేక హెలికాప్టర్ లో పత్తికొండలోని పుచ్చకాయలపల్లి గ్రామానికి కూడా వెళ్తారు. అక్కడ వచ్చేసేసి ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏదైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అందించే కార్యక్రమాన్ని గతంలోనే లాంఛనంగా ప్రారంభించారు. కాకపోతే ఒక్కొక్క నెల కూడా ఒక్కొక్క జిల్లాలో కూడా చాలా వరకు ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి పింఛన్లు కూడా అందిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ గతంలో ఏదైతే కర్నూలు జిల్లాకు కూడా ఏర్పాట్లు చేశారు, కాకపోతే అప్పుడు కూడా వెళ్ళలేని పరిస్థితి. ఈసారి ఈ రోజు వెళ్ళి అక్కడ కార్యక్రమంలో కూడా పుచ్చకాయలపల్లిలో కూడా ఒక పక్కన వృద్ధులకైతేనేమి అదే విధంగా కూడా పెన్షన్లు కూడా అందిస్తారు. అనంతరం కూడా చూసుకుంటా ఉంటే కర్నూలు జిల్లాలో అయితేనేమి అదే విధంగా పత్తికొండ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ వచ్చేసేసి పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శిలాఫలకాలు అయితే ప్రారంభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సాయిసుగా రాఘవేంద్ర, అయితే ఇప్పుడు చంద్రబాబుతో పాటు ఈ కర్నూలు పర్యటనకి సంబంధించి ఇంకా ఇతర ముఖ్య నేతలు ఎవరైనా హాజరు కాబోతున్నారా?
ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఏదైతే ఇక్కడ ఒక పక్కన ఉండవల్లి నుంచి కూడా బయలుదేరి ఈ ముఖ్యమంత్రి వెళ్తారో అక్కడ వచ్చేసి జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లాకు సంబంధించిన మంత్రి ఏదైతే టీజీ భరత్ అయితేనేమి, అదేవిధంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించి చూసుకుంటా ఉంటే అంటే జనార్దన్ రెడ్డి కూడా పాల్గొంటారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చాలా వరకు కూడా పుచ్చకాయలపల్లి గ్రామంలో కూడా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అదే విధంగా చూసుకుంటా ఉంటే ఏదైతే పెన్షన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వృద్ధులకైతేనేమి, వితంతువులకైతేనేమి, దివ్యాంగులకు అనేక రకాలుగా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో కంటే కూడా ఒక 3,000 ఉండే పెన్షన్ 4,000 చేయడం జరిగింది. అదే విధంగా కూడా ఒక పక్కన దివ్యాంగులకైతేనేమి మిగతా వారికి కూడా పెంచడం తోటి వీటికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి కార్యక్రమాలు అయితేనే అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి కూడా అందాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ విధంగా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మంత్రులు అయితేనేమి, ఎమ్మెల్యేలు కూడా వారి వారి ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ప్రతి ఒక్క రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి వైపు పయనించే విధంగా కూడా తీసుకెళ్లాలనేసి ముందు నుంచి కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సార్లు మంత్రులకు, ఎమ్మెల్యేలకు అయితేనేమి, అదే విధంగా అధికారులకు కూడా దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఏదైతే మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ చేసేటప్పుడు ఏదైతే పూర్తి స్థాయిలో కూడా గ్రామీణ స్థాయి అయితేనేమి వారికి ఇంటి వద్దకే చేరే విధంగా చేయాలనేసి కూడా చెప్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా ప్రతిసారి కూడా ఈ కార్యక్రమాన్ని కూడా వెళ్ళి చేయడం అయితే జరుగుతా ఉంది. సాయి సుధా. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ. డిప్యూటీ